ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, శ్రేష్టమైన కర్తవ్యాన్ని చేసేవారిని, సతోగుని ఆత్మను, స్థిరమైన ఆత్మను, చైతన్యవంతమైన ఆత్మను. నేను ఆత్మ, నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ, జ్యోతిర్బిందు స్వరూపుడు వారి సన్ముఖంలో ఈ శ్రేష్టమైన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 10/2/2025. ఈరోజు మురళి యొక్క హెడ్డింగ్ మధురమైన పిల్లలు. మీకు తండ్రి ద్వారా ఏ అద్వైత మతమైతే లభిస్తుందో ఆ మతంపై నడుస్తూ కలియుగి మనుషులను సత్యుగి దేవతలుగా తయారు చేసే శ్రేష్ట కర్తవ్యాన్ని చేయాలి. పరమాత్మ ద్వారా ప్రతిరోజు మురళిలో ఏదో ఒక మతం లభిస్తుంది కదా, ఆ మతం పైన నడుస్తూ నేను ఆత్మ శ్రేష్టమైన పనులే చేయటానికి ప్రయత్నిస్తాను. ప్రశ్న: మనుష్య మాతృలందరూ దుఃఖితులుగా ఎందుకయ్యారు? దానికి మూల కారణం ఏంటి? రావణుడు మనలో ఉన్న నెగటివిటీ, వికారాలు అందర్నీ శ్రాపితులుగా చేశాడు. అందుకే అందరూ దుఃఖితులుగా అయిపోయారు. నెగటివిటీ వల్ల దుఃఖం వచ్చేసింది. తండ్రి మనకి వారసత్వాన్ని ఇస్తారు, రావణుడు మనకి శ్రాపాన్ని ఇస్తాడు. ఇది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. తండ్రి వారసత్వాన్ని ఇచ్చారు. అప్పుడే కదా భారతవాసీలు ఇంత సుఖవంతంగా స్వర్గానికి యజమానులుగా అయ్యారు. భారతవాసులు పూజ్యులుగా అయ్యారు. శ్రాపితులుగా అయితే పూజారులుగా అయిపోతారు. సుఖంగా ఉన్నప్పుడు, శ్రేష్టంగా ఉన్నప్పుడు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. శ్రాపితులుగా అయిపోయారు అంటే పూజారులుగా, అంటే వాళ్ళు శక్తి ఉండదు, ఎవరినో ఒకరిని వారు ప్రే చేయాల్సిన అవసరం వస్తుంది, పూజారులుగా అయిపోతారు. సో అదే బాబా చెప్తున్నారు. పిల్లలు ఇక్కడ మధువన్కి బాప్ దాదా వద్దకి వచ్చారు. హాల్లోకి వచ్చినప్పుడు మొదట సోదరి సోదరులు కూర్చోడాన్ని చూస్తారు. ఆ తర్వాత బాప్ దాదా వచ్చారు అన్నది చూస్తారు. అప్పుడు తండ్రి స్మృతి కలుగుతుంది. సో మనం కూడా ఇక్కడ మురళి వినేటప్పుడు, బాబా ఎంతో ధన్యవాదాలు బాబా, మాకింత మధురమైన మురళిని వినిపిస్తున్నారు, మీరు పరంధామం నుంచి కిందకి రండి బాబా, డైరెక్ట్గా మీ ద్వారా మేము మురళి వింటున్నట్టు అనుభవం చేసుకుంటాము అని మనకి మనం ట్రైన్ చేస్తాం కదా మన మైండ్ని. మరి మనందరం ఎవరు? ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలం, బ్రాహ్మణులం మరియు బ్రాహ్మణీలం. బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడిన వారం కాబట్టి బ్రాహ్మణులం అని చెప్పడం జరుగుతుంది. మరి బ్రాహ్మణులందరికీ తండ్రి ద్వారా ఈ వారసత్వం లభిస్తుంది. అప్పుడు బ్రహ్మ, విష్ణు, శంకరులు తప్పకుండా కావాలి. అంటే బ్రహ్మ ద్వారా ఒక ఎడాప్షన్ అనేది జరుగుతుంది, ఒక స్థాపన కార్యం జరుగుతుంది. విష్ణు ద్వారా ఒక పాలనా కార్యం జరుగుతుంది. శంకరుడి ద్వారా ఒక వినాశీ కార్యం జరుగుతుంది. సో వాళ్ళ ముగ్గురి పాత్ర కూడా ఉంది. ఇప్పుడు ముగ్గురి ద్వారానే మాట్లాడుతారు కూడా. ఈ విషయాలను మంచి రీతిలో ఈ బుద్ధిలో ధారణ చేయాలి.
అనంతమైన తండ్రి నుండి తప్పకుండా స్వర్గ వారసత్వం లభిస్తుంది. అందుకే భక్తులందరూ భగవంతుడి నుంచి ఏం కోరుకుంటారు? ఓ భగవంతుడా, ఈ దుఃఖం నుంచి మాకు ముక్తినివ్వండి అని కోరుకుంటారంటే, వాళ్ళకి తెలియకుండానే జీవన ముక్తి స్థితిని కోరుకుంటారు. మీరు వచ్చి ఈ బంధనాల నుంచి ముక్తులుగా చేయండి అని అందరూ భగవంతుని స్మృతి చేస్తారు. కానీ ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, బాబా వచ్చారు, కల్పకల్పము తండ్రి వస్తారు, ఏ టైంలో వస్తారు అది కూడా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ విషయాలు మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోరు. నిరాకారుడైన తండ్రి వస్తారు మనకి ఈ జ్ఞానం అనే మూడవ నేత్రాన్ని ఇవ్వడానికి. తండ్రి వచ్చి అర్ధాకల్పం కోసం మనకి వారసత్వాన్ని ఇస్తారు. రావణుడొచ్చి అర్ధాకల్పం మనని శ్రాపితులుగా చేశారు. భారతవాసులే ఇంత సుఖవంతంగా అవుతారు. మరి ఒకప్పుడు లక్ష్మీనారాయణల రాజ్యం ఈ భారతదేశంలో ఉండేది. దేవతలు వారి ముందు తల వంచి నమస్కరిస్తారు. మరిప్పుడు చూడండి, లక్షల సంవత్సరాల ఆయువని కేవలం సత్యుగానికే, గోల్డెన్ ఏజ్కే చూపించారు. ఆ తర్వాత త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ లెక్కను చూస్తూ మనుషులు ఎంత లెక్కలేనంత మంది అయిపోయారు. కేవలం ఒక్క సత్యుగంలోనే లెక్కలేనంత మంది మనుషులు అయిపోతారు. ఒక్క సత్యుగమే లక్షల సంవత్సరాలంటే ఎంతమంది అక్కడే అయిపోతారు. సో తండ్రి కూర్చొని మనకు అర్థం చేయిస్తున్నారు. చూడండి, 33 కోట్ల మంది దేవతలు ఉంటారని గాయనం చేశారు కదా, అంత తక్కువ మందేమి లక్షల సంవత్సరాలు ఉండరు. కావున ఇది కూడా మనుషులకు అర్థం చేయించాల్సిన విషయం ఉంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. బాబా మనల్ని స్వచ్ఛ బుద్ధి కలవారిగా తయారు చేస్తారు. రావణుడు ఏం చేస్తారు? మలినమైన బుద్ధి కలవారిగా చేస్తారు. ముఖ్యమైన విషయం ఇదే. ఆ సత్యుగం పవిత్రమైన వారిగా ఉంటారు, కానీ ఇక్కడ అపవిత్రమైన వారిగా ఉన్నారు. దాని రామరాజ్యం అంటారు, దీని రావణ రాజ్యం అంటారు. ఆ రావణ రాజ్యం రామరాజ్యంగా ఎలా అవుతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఇంతటి శ్రేష్టమైన మతం ఒక్క తండ్రియే ఇస్తారు. బ్రహ్మ ద్వారా దేవతలుగా తయారు చేస్తున్నారు. అందుకే దేవతలకి ఈ విధంగా గాయనం కూడా ఉంది. సర్వగుణాలతో సంపన్నుడు, 16 కళలతో సంపన్నుడు, అహింసో పరమో ధర్మం, నిర్వికారి దేవతలు. ఈ విధంగా ఆ మాటకొస్తే యాక్చువల్లీ వారు కూడా మనుషులే. మనుషుల మహిమ ఎందుకు గాయనం చేస్తారు? దేవతలు కూడా అదే 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు ఉన్న మనుషులే కదా. కానీ వాళ్ళనే సర్వగుణాలతో సంపన్నుడు, అహింస పరమో ధర్మ, నిర్వికారి ఆత్మలు, ఈ విధంగా పవిత్రమైన వారని వారిని గాయనం చేస్తారు. కానీ ఇక్కడ ఏ మనిషిని గాయనం చేయరు. సో ఆ మనుషులకి ఈ మనుషులకి తేడా ఉన్నట్టు కదా. ఇప్పుడు పిల్లలైన మీరు నెంబర్ వారిగా పురుషార్థం అనుసారంగా మనుషులను దేవతలుగా తయారు చేసే కర్తవ్యాన్ని చేస్తున్నారు. మొత్తం బ్రహ్మాండానికి, విశ్వానికి పరమాత్మ యజమానిగా తయారు చేస్తారు. మరి అంతటి యజమానిగా చేస్తారంటే మనం చేసే కర్మలు కూడా అంత శ్రేష్టంగా ఉండాలి కదా. సుఖదాత స్వయం పరమాత్మ సుఖం మరియు దుఃఖాల యొక్క అర్థాన్ని వినిపిస్తారు. సుఖ దుఃఖాలకి అతీతంగా అక్కడైతే ఉంటారు. ఎక్కడ? పరంధామంలో. ఇప్పుడు పిల్లలైన మనల్ని యోగ్యులుగా తయారు చేస్తున్నారు. స్వయం పరమాత్మ పరస్పరం ఎంతగా శుద్ధమైన ఆలోచనలు నడపాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారు. ప్రపంచంలో వారు అనుకుంటారు, మాకైతే ఇదే స్వర్గం, ఇంత అద్భుతమైన లైట్స్ ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, ఎంతగానో ఆస్తి పాస్తులు ఉన్నాయి, మాకిదే స్వర్గం అంటారు. ఎంత అంత విశ్వాసంతో ఉన్నారు. ఒక పక్క నీవే తల్లి తండ్రి అని కూడా అంటారు. ఏమీ అర్థం చేసుకోరు. బాబా
ఈ సుఖపు ఖజానాను ఇవ్వడానికి వచ్చారు అనేది కూడా మీరు అర్థం చేసుకుంటున్నారు. ఒకప్పుడు భారతదేశం ఆ విధంగా ఉండేది, ఇప్పుడు ఈ విధంగా అయిపోయింది. ఈ జ్ఞానం మనకి తప్ప ఎవ్వరికీ తెలియదు. సో అందుకని ఇదొక మనుష్య సృష్టి రూపి వృక్షం. ఎన్ని కొమ్మలు, రెమ్మలు, మఠాలు, ఆశ్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పూర్తి వృక్షం అంతా సమాప్తమవుతుంది. మళ్ళీ వేల నుండి పునాది అనేది స్టార్ట్ అవుతుంది. అదే 2500 సంవత్సరాల నాటకం మళ్ళీ పునరావృత్తి అవుతుంది. నిరాకారి వృక్షం ఏ విధంగా ఈ సృష్టి వృక్షం, అలాంటి నిరాకారి వృక్షం మరియు ఏ విధంగా ఇది మనుష్య సృష్టి వృక్షం. పరంధామంలో ఆ వృక్షం గుర్తుంది కదా, అక్కడ మనుషులు ఉంటారు. ఈ సృష్టి రూపి వృక్షం మనుషులు ఉంటారు. ఆ వృక్షం నుంచి ఈ వృక్షం ఎలా అవుతుంది, ఇలాంటి ఈ పాఠాలు మనం ఇప్పుడే నేర్చుకుంటున్నాం. సన్ షోస్ ఫాదర్. నేను నా తండ్రిని ఎంత ప్రత్యక్షం చేస్తున్నాను అనేది అర్థం చేసుకోవాలి. సతో ప్రధానం నుండి సతో రజో తమోలోకి నేను వస్తాను కదా, మరి నా ఆత్మలో ఎన్ని కళలు తగ్గిపోతాయి. మాలిన్యం అనేది ఆత్మ మీద పడుతుంది. పంచతత్వాల నుంచి అతీతంగా నేను ఆత్మ ఎంతగా తయారవుతున్నాను అనేది ఈ ఈ జ్ఞానాన్ని శ్రేష్టమైన మార్గంలో నడవడానికి ఉపయోగించుకోగలగాలి. సో బాబా ఇదే దానిలో చెప్పారు, విజయమాలలో భగవంతుడి విజయమాలలో వచ్చేందుకు నేనేమవ్వాలి, పరమాత్మకి సహాయకులుగా అయ్యే సేవ చేయాలి. ఒక్క ప్రియునితో సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి. ఆ ఒక్కరినే నేను స్మృతి చేయాలి. తమ యాక్యురేట్ లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని ఎదురుగా పెట్టుకొని నేను పూర్తిగా పురుషార్థం చేయాలి. నేను ఆత్మ శ్రేష్టమైన దేవీ దేవతగా అవుతాను, ఇదే నా లక్ష్యం. నా లక్ష్యాన్ని సదా సన్ముఖంగా పెట్టుకోవాలి. డబల్ అహింసకులుగా అయి మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే శ్రేష్టమైన కర్తవ్యాన్ని కూడా నేను చేయాలి. బాబా వరదానం ఇస్తున్నారు. విజయం యొక్క నశ ద్వారా సదా హర్షితంగా ఉండే సర్వ ఆకర్షణల నుంచి ముక్తు భవ. విజయం నా జన్మ సిద్ధ అధికారం. ఈ నశ ద్వారా హర్షితంగా ఉండగలగాలి. విజయీ రత్నాల స్మృతి చిహ్నం ఏంటి? తండ్రి మెడలోని హారంగా, సదా పూజింపబడే వారిగా. నేను ఆత్మ నా తండ్రి మెడలోని హారంలో ఒక మణిపూసాన్ని, ఒక విజయీ రత్నాన్ని అనే నశాలో ఉన్నట్టయితే విజయం నా సొంతం అవుతుంది. సంతోషం సదా నా దగ్గర స్థిరంగా ఉంటుంది. ఎలాంటి రకమైన ఆకర్షణల నుంచి కూడా నేను ఆత్మ అతీతంగా ఉంటాను. విజయం నా జన్మ సిద్ధ అధికారం. ఈ విధంగా ఉంటే ఆకర్షణల నుంచి ముక్తులుగా అవ్వగలను. స్లోగన్: ఒక్కరి అంతిమంలో నిమగ్నం అవ్వడం అనగా ఏకాంతవాసిగా అవ్వడం. ఒక్క పరమాత్మ పైనే కాన్సన్ట్రేట్ అనేది చేసినట్టయితే నేను ఏకాంతవాసిగా ఉండగలను. సో నేను ఆత్మ, మురళి ద్వారా మనం ఒక స్వమానం తీసుకుందాం. నేను హర్షితత్వపు ఆత్మను. విజయమాలలో మణిపూసాన్ని, విజయం నా జన్మ సిద్ధాధికారం. పరమాత్మ మెడలో ఒక తిప్పబడే హారాన్ని. సదా పరమాత్మ నాకు శ్రేష్టమైన కర్తవ్యాన్ని ఇస్తారు. సదా సంతోషం నా దగ్గర స్థిరంగా ఉంటుంది. ఐ యామ్ అ cheerful soul. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ స్థిరమైన వారిని, చైతన్యమైన వారిని, హర్షితంగా ఉండేవారిని, పరమాత్మ స్మృతిలో ఉండేవారిని, పరమాత్మతో కనెక్టెడ్గా ఉండేవారిని, సతో గుణి ఆత్మను ఒక్క క్షణం నేను ఆత్మ
ఒక మెరుస్తూ ఉన్న మణిపూసగా అనుభవం చేసుకుంటాను. నా ఆత్మిక మెరుపు నలువైపులా వ్యాపిస్తుంది. నేను ఆత్మ పరమాత్మ మెడలోని విజయమాలలోకి వస్తాను. విజయం నా సొంతం. విజయం నా జన్మసిద్ధ అధికారం. సదా విజయిగా ఉంటూ సంతోషంగా ఉంటాను. సదా విజయిగా ఉంటూ హర్షితంగా ఉంటాను. సదా హర్షితంగా ఉంటూ ఏకాంతవాసిగా ఉంటాను. సదా ఏకాంతవాసిగా ఉంటూ ఒక్క పరమాత్మ స్మృతిలో ఇమిడిపోతాను. నేను పరమాత్మ మెడలోని హారాన్ని ఎంతటి అదృష్టవంతుడను. సదా నా తండ్రి నాకు విజయాన్ని ఇస్తున్నారు. విజయిగా అయ్యే ఆశీర్వాదాలను ఇస్తున్నారు. నేను శ్రేష్టమైన వారిని. శ్రేష్టత నా సొంతం. బాబా మీకు ఎంతో ధన్యవాదాలు. నాకు ఇంతమైన శ్రేష్ట జీవితాన్ని నాకు ఇస్తున్నారు. విజయీ జీవితాన్ని నాకు ఇస్తున్నారు. సదా మీ స్మృతిలో ఉండటానికి ప్రయత్నిస్తాను. I am a cheerful soul. Happiness is my birthright. I experience an unlimited happiness and be connected to my Father. I experience the close canopy of my Father, where I am protected and safe all the time. I am the one close to my Father. I am the one detached from my Father. I experience utmost highest authority by staying connected to my Father. Hey, Father, thank you so much for making me a cheerful personality. I always try to experience your true connection and be cheerful all the time. I'm a happy soul. I'm a beautiful soul. And I experience the beauty of my soul in my every thought, word, and action. Acha. Om Shanti. 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 I, the soul, experience the true connectivity from my Father. Spread the vibrations of happiness all the time and be happy. Om Shanti.